నేపాల్లో మరోసారి ఆందోళనకారులు రెచ్చిపోయారు. గతంలో అధికారంలోన్న పార్టీ మద్దతుదారులకు జెన్జెట్ నిరసనకారుల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. 2 నెలల క్రితం జరిగిన ఆందోళనలు మళ్లీ మొదలయ్యాయా అనిపిస్తోంది. సెప్టెంబర్లో సోషల్ మీడియా బ్యాన్ వంటి కారణాలతో పెద్ద ఎత్తున ఆందోళన చేసిన జెన్జెట్ కిడ్స్ అప్పటి ప్రధాని కేపీ శర్మ ఓలీ పదవి నుంచి తప్పుకునేలా చేశారు. ఓలీ రాజీనామా అనంతరం నేపాల్లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. అయితే ఓలీకి చెందిన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్, యూనిఫైడ్ మార్క్సిస్ట్ లెనినిస్ట్ మద్దతుదారులు తిరిగి పట్టు సంపాదించేందుకు ప్రయత్నిస్తున్నారు. దీన్ని అడ్డుకునేందుకు మళ్లీ జెన్జెట్ నిరసనకారులు ప్రయత్నించారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణలు తలెత్తి బారా జిల్లాలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. బారా జిల్లాలోని పలు ప్రాంతాల్లో ప్రజలు గుమికూడటం, సమావేశాలు నిర్వహించడంతో పోలీసులు నిషేధం విధించారు. శాంతి భద్రతల్ని పునరుద్ధరించుకోవడం కోసం పోలీసులు కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించారు. గురువారం రాత్రి 8 గంటల వరకు కర్ఫ్యూ అమలు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. బుధవారం బారా జిల్లాలోని సిమారా ప్రాంతంలో యువ నిరసనకారులు, సిపిఎం, యుఎంఎల్ కార్యకర్తలు ఇద్దరు ర్యాలీలు నిర్వహించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కొన్ని క్షణాల్లోనే 2 గ్రూపుల మధ్య ఘర్షణలు చెలరేగాయి. వీటిలో కొన్ని విమానాశ్రయానికి దగ్గరగా ఉండడంతో అధికారులు కర్ఫ్యూ విధించారు. అయితే ప్రస్తుతానికి పరిస్థితి సాధారణంగానే ఉందని, ఎవరూ తీవ్రంగా గాయపడలేదని నేపాల్ పోలీస్ ప్రతినిధి అభి నారాయణ్ కప్లే వెల్లడించారు. నేపాల్ ప్రస్తుత ప్రధాని సుశీలా కర్కి ప్రజలు ప్రశాంతంగా ఉండాలని, సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. సెప్టెంబర్ తిరుగుబాటు తర్వాత తాత్కాలిక ప్రధాన మంత్రిగా నియమితులైన కర్కి రాజకీయంగా రెచ్చగొట్టడం మానుకోవాలని సూచించారు. వచ్చే మార్చి 5న జరిగే ఎన్నికలకు ముందు ప్రజాస్వామ్య ప్రక్రియను విశ్వసించాలని పిలుపునిచ్చారు. మరోవైపు నిన్న 110కి పైగా పార్టీల ప్రతినిధులతో కార్కి సమావేశం నిర్వహించారు. ఈ దేశం కొత్త తరం చేతుల్లో ఉండాలని, దార్శనికత కలిగిన వ్యక్తులు పాలించాలని కోరుకుంటున్నట్లు ఆమె తెలిపారు.